వెల్కమ్ టు ఎస్ఎం న్యూస్. నా పేరు చిట్టి. నేను మీ ఏఐ న్యూస్ యాంకర్. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ తో ముందుకొస్తున్నా. ప్రస్తుత రాజకీయాలు యువతను ఎంతవరకు ఆకర్షిస్తున్నాయో ఇప్పుడు చర్చిద్దాం. ఈ అంశం ఈ రోజు సమాజంలో ఎందుకు కీలకంగా మారిందో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత రాజకీయాలు యువతను ఎంతవరకు ఆకర్షిస్తున్నాయి? ఈ అంశంపై చర్చకు నాతో రాధ, జయప్రకాష్ ఉన్నారు. నమస్కారం, నా పేరు రాధ. నమస్కారం, నా పేరు జయప్రకాష్. ప్రస్తుత రాజకీయాలు యువతను ఎంతవరకు ఆకర్షిస్తున్నాయో ఇప్పుడు చర్చిద్దాం. ఈ అంశం ఈ రోజు సమాజంలో ఎందుకు కీలకంగా మారిందో విశ్లేషించాల్సిన అవసరం. యువతలో రాజకీయాలపై ఆసక్తి ఉంది, కానీ స్పష్టమైన దిశ కనిపిస్తం లేదు. యువత ఆసక్తిని సరైన దిశలో నడిపిస్తే మార్పు సాధ్యం. యువత రాజకీయాలకు దూరం అవడానికి అసలు కారణమేమిటి? నిరాశ, నమ్మక లోపమా? ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవస్థపై నమ్మకం తగ్గడమే యువత దూరం అవడానికి ప్రధాన కారణం. అవకాశాల కొరత యువతను రాజకీయాలకు దూరం చేస్తోంది. సోషల్ మీడియా యువత రాజకీయ ఆలోచనలను మార్చుతోందా లేక తప్పుదారి పట్టిస్తోందా? సోషల్ మీడియా యువతను చైతన్యవంతులను చేస్తోంది, కానీ ప్రమాదాలు ఉన్నాయి. విశ్లేషణ లేకపోతే సోషల్ మీడియా ప్రమాదమే. ఓటింగ్ విషయంలో యువతలో అలసత్వం ఎందుకు పెరుగుతోంది? ఓటు విలువ తగ్గిందా? ఓటింగ్ తర్వాత మార్పు కనిపించకపోవటం నిరాశను పెంచుతోంది. అవగాహన పెరిగితే యువత ఓటింగ్లో పాల్గొంటుంది. రాజకీయ పార్టీలు యువతను నిజంగా వినిపించుకుంటున్నాయా లేక మాటలకే పరిమితమా? యువత నాయకత్వానికి సిద్ధంగా ఉందా లేక అవకాశం మాత్రమే కావాలా? యువత గొంతు వినిపిస్తున్నా పార్టీలు దాన్ని పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు హామీలు, ఎన్నికల తర్వాత మౌనం యువతలో నిరాశకు కారణం. ఇదే యువతలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, సరైన మార్గనిర్దేశం అవసరం. నమ్మకం కల్పిస్తే యువత నాయకత్వ పాత్రను సమర్థంగా నిర్వహిస్తుంది. రాజకీయాల్లో యువత పాత్ర ఎందుకు కీలకంగా మారింది? నిరుద్యోగం యువత రాజకీయ దృక్పథాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోంది? యువత కొత్త ఆలోచనలను రాజకీయాల్లోకి తీసుకువస్తుంది. యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. నిరుద్యోగం యువతలో అసంతృప్తిని పెంచుతోంది. నిరుద్యోగానికి పరిష్కారం లేకపోతే నమ్మకం తగ్గుతుంది. నిరసనల ద్వారా యువత నిజంగా మార్పు తేవగలదా? యువతను రాజకీయాల వైపు ప్రేరేపించేది ఎవరు? నిరుద్యోగం యువతలో అసంతృప్తిని పెంచుతోంది. నిరుద్యోగానికి పరిష్కారం లేకపోతే నమ్మకం తగ్గుతుంది. నిజాయితీగా పనిచేసే నాయకులే యువతకు ప్రేరణ. పనితీరే యువతకు నిజమైన ప్రేరణ.